దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. భవిష్యత్తు జీవితానికి యవన బిడ్డలు ఏ ప్రేమను ప్రప్రదంగా ఎంచుకోవాలి? ప్రస్తుత కుటుంబ వ్యవస్థకి కుటుంబీకులు ఏ ప్రేమను అనుసరించి నడుచుకోవాలి? వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మన జీవితాన్ని ఏ ప్రేమపై దృష్టించాలి అని చెప్పి ఆలోచించాలని చెప్పి మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. ప్రపంచంలో అత్యున్నతమైన దైవజనులు అందరూ ప్రత్యేకంగా ప్రేమ గురించి టీచ్ చేశారు. ఎవరు స్కిప్ చేయాల. టాప్ టు బిల్లీ గ్రహం గారి దగ్గర నుంచి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి జోసెఫ్ ప్రిన్స్ కానీ, లేకపోతే ఇంకా ప్రజెంట్ ఎవాంజలిస్టులు కానీ అందరూ టచ్ చేశారు. అప్పుడు అనిపించింది మనం కూడా ఈ ఆదివారం దినాన్ని ఈ ప్రత్యేకమైన బాంధవ్యాలతో కూడిన తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమే కానీ, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమనే కానీ, అలాగే బాంధవ్యంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమనే కానీ, వివాహ బాంధవ్యంలోకి వెళ్ళాలనుకునేటువంటి వారి మధ్య ఉండేటువంటి ప్రేమను కానీ ఆలోచన చేస్తే ఈ ప్రేమ అనేది లైఫ్ టైం ఉండేది. బిడ్డల మధ్య ఉండేటువంటిది, కుటుంబీకుల్లో ఉండేటువంటిది, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటిది, బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య, టీనేజర్స్ మధ్య, మ్యారేజెస్ మధ్య ఉండేటువంటి ఈ లవ్ని నీవు జీవితంలో జీవించేదానికి లైఫ్ టైం లవ్ అనేటువంటిది. ప్రపంచంలో పండగలకి అత్యధికమైన కోట్లాది రూపాయలు ఖర్చు చేసినటువంటిది క్రిస్మస్. ఈ 25 డిసెంబర్లో. రెండవ పండగ అత్యున్నతంగా ఖర్చు పెట్టింది ఏదై ఉంటుంది? మీరు ఎవరు దయాకర్లా చెప్పండి పబ్లిక్గా. వ్యాలంటైన్స్ డే. లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఈ లవ్లో ఖర్చు పెట్టిన ఖర్చులో దేనికి ఎక్కువగా ఖర్చు పెట్టుంటారు? ఈ గిఫ్ట్స్లో ఏది ఎక్కువ వెళ్ళి ఉంటుంది? మోస్ట్ సోల్డ్ ఐటమ్ ఏంటంటే డైమండ్స్ అంట ఈ సంవత్సరం. అంటే డైమండ్లు ఇచ్చుకునే స్థాయికి ప్రేమ, అంత ఖర్చుకి ప్రేమ వెళ్ళింది. ఈ ప్రేమ మొట్టమొదటిగా ఎవరి మీద ఉండాలి? ఈ ప్రేమ అందరూ డౌట్గా ఉన్నారు. నీ మీద ఉండాలి ప్రేమ. పొద్దున్నే లేచి మిర్రర్లో చూసుకున్నారనుకోండి, నీ మొహం ఇలా కనపడితే నీ ఫేస్ నీ మిర్రర్లో పొద్దున్నే లేచిన వెంటనే ఎంత అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అనగలరా మిర్రర్లో? నీ ఫేస్ని నువ్వు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం నువ్వు ఆ రోజు లేచి మిర్రర్లో చూసుకుంటే నువ్వు తప్పకుండా ఆ ఫేస్ని గమనించి నీ ఫేసే చూసుకుంటే నేను ఎంత బాగున్నాను, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాను, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను అనుకుంటారా అనుకోరా? మొహాలు చూడండి, మీరు మనసాక్షితో మాట్లాడుకోండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ నీ గురించి ఈరోజు నేను బాగున్నాను, ఏమన్నా సరిగా లేకపోతే దాన్ని సరి చేసుకోవడానికన్నా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రేమించుకోవాలి, నిన్ను నీవు అసహించుకోకూడదు అనేటువంటి దాంట్లోనే వాక్యాన్ని నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే, దేవుడు ఈ ప్రేమను గురించి పాత నిబంధనలో అయినా నూతన నిబంధనలో అయినా ప్రేమను నీ పొరుగు వారికి ముందు దేవుడు చెప్పిందంటే నిన్ను వలే అనేటువంటిది. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అన్లెస్ యూ లవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే, నిన్ను అసహించుకుంటూ బ్రతుకుతూ ఈ లోకాన్ని కూడా అసహించుకునే జీవితం మంచిది కాదు. నిన్ను ప్రేమించుకుంటూ నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండడం అనేటువంటిది అత్యంత విలువైంది. కాబట్టి మనం ముందుగా దేవుని గురించి చూస్తే గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ అని బైబిల్లో చాలా సందర్భాల్లో చెప్పబడింది.
అంటే దేవుని ప్రేమ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎలాంటి ప్రేమ ఉండాలంటే ఇతరుల పట్ల దేవునికి కలిగినటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ అన్కండిషనల్, షరతులు లేనిది దేవుని ప్రేమ. నీకు షరతు పెట్టి నిన్ను ప్రేమించడం కన్నా షరతు తీసి నిన్ను ప్రేమించడం అంటే దేవునికి ఉన్నటువంటి ప్రేమ. దేవుడు నీకు షరతులు లేని ప్రేమను నీకు ఇచ్చినప్పుడు మన జీవితంలో మనం కూడా ఇతరులతో షరతులు లేని ప్రేమను మనం చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా కష్టం. ప్రతి హ్యూమన్ బీయింగ్కి షరతులతో ప్రారంభించిన దాని ఎండింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే కండిషనల్ లవ్లోకి మారిపోతుంది. షరతుల్లోని ప్రేమకి అది మారిపోతుంది. కాబట్టి మనము మన జీవితంలో దేవుడు షరతులు లేని ప్రేమని రిలయబుల్ లవ్ అంటారు. అంటే నేను పలానా వ్యక్తి మీద, నేను జోరిన్ మీద నేను రిలై అవ్వగలను ఈ విషయానికి, లేకపోతే ఈ విషయానికి వస్తే మెర్విన్ మీద నేను రిలై అవ్వగలను, ఈ విషయానికి వస్తే మన సంఘ పెద్దల్ని బాధ్యత అప్పచెప్పగలను. ఇట్ ఈస్ రిలయబుల్. మనం ఒక వ్యక్తిని ఇష్టపడ్డ తర్వాత, మనకి స్నేహం ఏర్పడిన తర్వాత, ఆ స్నేహంలో రిలయబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. నమ్మకం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అలాగే అది డిపెండబుల్, ఆధారపూరితమైనటువంటిది. మన జీవితంలో ఎప్పుడైనా మనకి అనుకోని సమస్య వచ్చినప్పుడు మనం దేవుని విశ్వాసం అయితే మనం రిలయబిలిటీ, డిపెండెన్స్ ఎవరి మీదకి వెళ్తాం? మొట్టమొదటి ఎవరి మీద డిపెండ్ అవుతాం? మనం ఎవరి మీద ఆధారపడతాం? ముందు దేవుని ప్రార్థన. అలాగే నా జీవితంలో కూడా ఏదైనా భయంకరమైన విపత్తుతో కూడినటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ హాస్పిటల్లోనూ ఆ రిపోర్ట్స్ తీసుకున్న వెంటనే మన మనసుకి జ్ఞాపకం వచ్చేది, నన్ను ప్రేమించిన దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినాయి, నీ మీద నేను డిపెండ్ అవుతున్నాను. ఎందుకంటే అది దేవుడు నాకు చూపించినటువంటి ప్రేమ. దీనికి మనం ప్రతి దినము కూడా దేవుని ముఖం చూస్తే ఎంత గ్రేషియస్గా మనకు ఉంటుందో, ఇతరులు మన ఫేస్ చూసినప్పుడు, అంటే మన స్నేహితులు, ఇతరులు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడట్లా, నీ చుట్టూ నీతో జత పనివారు, నీతో పనిచేసేవారు, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి వారు, నీవు ఎక్కడైతే స్కూలింగ్, కాలేజ్, లేకపోతే ఏ పరిస్థితుల్లో నీ దగ్గర ఉన్నప్పుడు మనకి 2 రకాల ఫేసెస్ ఉంటాయి. ముఖ్యంగా మనం దేవుని బిడ్డలమైతే కృపగలిగిన ఫేసు, లేకపోతే చెడు తత్వంతో ఉండేటువంటి ఫేసు. 2 ఫేసులు మనకి కనపడుతూ ఉంటాయి. ఉదయం లేచి నీ కుటుంబీకులకి నువ్వు ఆ ఫేస్తో కనపడాలనుకుంటున్నావా, గ్రేషియస్ ఫేస్తో కనపడాలనుకుంటున్నావా? మార్నింగ్ అది ఏం బిల్డ్ చేస్తుంది? ఇంట్లో ప్రేమని బిల్డ్ చేస్తుంది. అది నువ్వు జాబ్కి వచ్చిన వెంటనే నీ జాబ్లో నీ చుట్టూ ఉన్నటువంటి నీ కొలీగ్స్, నీ కోవర్కర్స్, నీతో కలిసి పనిచేసే వాళ్ళకి నువ్వు ఉదయం వెళ్ళి గర్రా గర్రామంట ఎర్ర మిర్చి తిన్నట్టు నువ్వు ప్రతి ఒక్కరితో, మిర్చి పేస్ట్ నీకు ఇష్టమా? ఇలాంటిది ఇతరులకు ఇష్టమా? గ్రేషియస్ పేస్ట్ ఇతరుల నుంచి చూసి ఇష్టపడతారా? దేవుని చూస్తే, దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నీకు ఎప్పుడు కూడా మీ భవిష్యత్తులో మీకు సగ భాగస్వామి, లేకపోతే భవిష్యత్తులో మీరు ప్రేమించి వివాహ జీవితంలోకి వెళ్ళేటువంటి మీరు మొట్టమొదటిగా దేవుణ్ణి చూస్తే ఏ విధమైనటువంటి దేవుని వాక్యాన్ని కానీ మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి మనోభావాలు మనకు ఏర్పడతాయో, మన జీవితంలో ఒక వ్యక్తిని ఉదయం చూస్తే ఆ వ్యక్తి అలాంటి గ్రేషియస్ ఫేస్. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఏమంటారు, నీ స్మైల్ చాలా గ్రేషియస్గా ఉంటుంది అంటారు. గ్రేషియస్గా అంటే దాంట్లో కృప కలిగినటువంటి ఫేస్, అది ఇష్టపడుతూ ఉంటాం మనం. అలాంటి ఫేస్ నుంచి వెంటనే ఒక స్మైల్, ఒక గ్రేషియస్. క్రైస్తవ విశ్వాస బిడ్డలమైనటువంటి మనము మన దేవుని యొక్క ముఖాన్ని మనం చూస్తే, అంటే వాక్యం ద్వారా ఆయన్ని మనం చూడగలిగితే మన హృదయం ఎంత స్పందిస్తుందో. నిన్ను చూస్తే క్రైస్తవ విశ్వాసగా ప్రతి అదర్ పర్సన్కి ఆ గ్రేస్ఫుల్ ఫీలింగ్ ఏర్పడాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడమే దేవుని ప్రేమ. నన్ను చూసి ఇతరులు నా గ్రేస్ఫుల్ స్మైల్ చూసి సంతోషపరచడం అనేటువంటిది అది నీకు సంబంధించింది అయినా కానీ
అది దేవుని బిడ్డలు ఈ లోకానికి చూపించవలసినటువంటి ఫేస్. సో డేని మనం ఎందుకు, అది దృఢమైంది, దేవుని ప్రేమ దృఢమైంది, అది నిరంతరం ఉండేది, తిరుగులేనిది, అది ఆ ప్రేమ కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. దేవుని ప్రేమ, దేవునికి కొన్ని సందర్భాల్లో అసంతృప్తి ఉంది, దేవునికి కొన్ని సందర్భాల్లో కోపగించిన పరిస్థితి ఉంది, దేవునికి కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తిని దూరపరిచిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఓవరాల్గా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇది మనం గమనించవలసినటువంటి రిలయబుల్ ప్రేమ. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. చాలు చాలు. శాశ్వతమైన ప్రేమతో, అందుకే లైఫ్ టైం, లవ్ ఈజ్ లైఫ్ టైం. దేవుని ప్రేమ కొంతకాలమా కాదు, దేవుని ప్రేమ శాశ్వతమైంది. సో మనం ఎవరినైనా మనం ఒకరి పట్ల ప్రేమించాలంటే వాళ్ళతో మనం తిరిగి మాట్లాడగలుగుతున్నామంటే, ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని ఇక్కట్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నామంటే వాళ్ళకి మనకి మధ్య ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లవ్, శాశ్వతమైన ప్రేమ. అది ఎవరికి ఉంది? దేవునికి ఉంది. దేవుని బిడ్డలమైన మనము మధ్య మధ్యలో మనకి హార్ట్ బ్రేక్స్ అయినా, రిలేషన్షిప్స్ బ్రేక్స్ అయినా, గొడవలైనా, మరి ఏవైనా ఇబ్బందులైనా, ఏ విధమైన జరిగినప్పటికీ మన యొక్క ప్రయాణం తిరిగి రీకనెక్ట్ అయ్యి దేవునితో శాశ్వతమైన ప్రేమ ఆయన మనకు చూపించినప్పుడు మనము తిరిగి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం చూపించగలగాలి. అందుకని ఆ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు, మళ్ళీ చదువమ్మా. చాలా కాలము కిందట ఎవరికి? ఈ యొక్క ఇర్మియా ప్రవక్తకి దేవుడు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నెక్స్ట్ ఏంటి? ప్రేమ తర్వాత దేవుడు ఏం చూపిస్తారని చెప్తున్నాడు? కృప. దేవుడు ప్రేమ తర్వాత మనం ప్రేమించిన బిడ్డలకి శాశ్వతంగా మనం ఉండాలి అంటే ఆ ప్రేమలో మన మధ్య కృప కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇర్మియాకి చాలా కాలం క్రితం ఏం చెప్తున్నాడంటే, ఈ శాశ్వతమైనటువంటి ఈ ప్రేమను చూపించడంలో నిన్ను విడువక నీకేం చూపిస్తాడంట? గ్రేస్. అందుకే ఇందాక ఏమనుకున్నాం మనం? గ్రేస్ఫుల్ ఫేస్. గ్రేస్ఫుల్ ఫేస్.